Welcome to Twin Study Circle. ప్రీవియస్ వీడియోస్లో ఏపీ టెట్ 2024 అక్టోబర్లో జరిగిన మ్యాథ్స్ 2A పేపర్ నుండి మ్యాథ్స్ డిస్కస్ చేసుకుంటూ ఉంటాం. ఈరోజు 16th అక్టోబర్ 2024 మార్నింగ్ సెషన్లో జరిగిన మ్యాథ్స్ 2A పేపర్ నుండి మ్యాథ్స్ డిస్కస్ చేద్దాం. ఈ క్వశ్చన్ పేపర్ లింక్ కామెంట్ బాక్స్లో ఇవ్వబడుతుంది. మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలపగలరు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. First problem, the value of 3x square minus 1 at x equal to minus 1 by root 3 is x equal to minus 1 by root 3 వద్ద 3x square minus 1 విలువ. ఈ ప్రాబ్లంలో మనకి 3x స్క్వేర్ మైనస్ 1 అనే పాలినామియల్ ఇచ్చారు. అయితే x ప్లస్లో మైనస్ 1 బై రూట్ 3 పెడితే దాని వాల్యూ ఎంత అని అడిగారు. లెట్ p of x ఈక్వల్ టు 3x స్క్వేర్ మైనస్ 1, x ప్లస్లో మైనస్ 1 బై రూట్ 3 పెట్టినప్పుడు అంటే 3 ఇంటూ మైనస్ 1 బై రూట్ 3 హోల్ స్క్వేర్ మైనస్ 1. అప్పుడు 3 మైనస్ 1 హోల్ స్క్వేర్ అంటే 1, రూట్ 3 హోల్ స్క్వేర్ అన్నప్పుడు రూట్కి స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది అంటే 3 వస్తుంది. మైనస్ 1, ఈ 3కి క్యాన్సిల్, అప్పుడు 1 మైనస్ 1, 1 మైనస్ 1 ఈక్వల్ టు 0. ఎప్పుడు 3x స్క్వేర్ మైనస్ 1 పాలినామియల్లో x ప్లస్లో మైనస్ 1 బై రూట్ 3 పెట్టినప్పుడు మనకి 0 వస్తుంది. దీని కరెక్ట్ ఆప్షన్ is 1. Next problem, product of prime factors of 792 is expressed as a cube into b square into c, then a plus b plus c. 792 యొక్క ప్రధాన కారణాంకాలు లబ్ధంను a క్యూబ్ ఇంటూ బి స్క్వేర్ ఇంటూ సిగా వ్యక్తపరిచిన a ప్లస్ బి ప్లస్ సి యొక్క విలువ. ఈ ప్రాబ్లంలో మనకి 792ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే a క్యూబ్ ఇంటూ బి స్క్వేర్ ఇంటూ సి ఫామ్లో రాయించని ఇచ్చారు. అయితే a ప్లస్ బి ప్లస్ సి అంటే ఎంత అని అడిగారు. మనం ఫస్ట్ 792ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. 792 ఇది ఫస్ట్ 2 టైప్లో పోతుంది అంటే అప్పుడు 396 అగైన్ 2 టైప్లో పోతున్నప్పుడు ఇక్కడ 198 ఇది మళ్ళీ అగైన్ 2 టేబుల్తో పోతుంది అప్పుడు 99 వస్తుంది. ఇది 3 టేబుల్లో పోతుంది. నెక్స్ట్ అంటే 333 ఇది అగైన్ 3 టేబుల్లో పోతుంది అప్పుడు 11 వస్తుంది. అంటే 792 ఈక్వల్ టు 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 11 అంటే 2 క్యూబ్ ఇంటూ 3 స్క్వేర్ ఇంటూ 11. మనం దీన్ని a క్యూబ్ ఇంటూ బి స్క్వేర్ ఇంటూ సి దాంతో కంపేర్ చేసినప్పుడు మనకి a ఈక్వల్ టు 2, b ఈక్వల్ టు 3, c ఈక్వల్ టు 11 వస్తుంది. అయితే మనం కనుక్కోవాల్సింది a ప్లస్ బి ప్లస్ సి. అప్పుడు a ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు 2 ప్లస్ 3 ప్లస్ 11. దీన్ని అడిషన్ చేసినప్పుడు మనకి 2 ప్లస్ 3 అంటే 5, 5 ప్లస్ 11 అంటే 16. దీని కరెక్ట్ ఆప్షన్ is option 4. నెక్స్ట్ ప్రాబ్లం, మ్యాచ్ ది ఫాలోయింగ్, జతపరచండి. ఈ ప్రాబ్లంలో మనకి ఈ మ్యాచింగ్ చేయమని చెప్పారు. ఇక్కడ ఏ అనేది ఎక్స్ సచ్ దట్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 4 ఈక్వల్ టు 0. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 4 అనేది క్వాడ్రాటిక్ పాలినామియల్. దీన్ని మనం ఎక్స్ మైనస్ 2 హోల్ స్క్వేర్గా రాసుకోవచ్చు ఈక్వల్ టు 0. అప్పుడు ఎక్స్ మైనస్ 2 ఇంటూ ఎక్స్ మైనస్ 2 ఈక్వల్ టు 0. దీనికి అప్పుడు రూట్స్ ఏమవుతాయంటే మనకి ఎక్స్ ఈక్వల్ టు 2 ఎక్స్ ఈక్వల్ టు 2 వస్తుంది. అంటే దీనికి రూట్స్ 2. ఎక్స్ సచ్ దట్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 4 ఈక్వల్ టు 0 అన్నప్పుడు ఎక్స్ అనేది 2 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ బిలో ఎక్స్ సచ్ దట్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 4 ఈక్వల్ టు 0, ఎక్స్ బిలాంగ్స్ టు జెడ్.
అన్నారు. అయితే ఎక్స్ స్క్వేర్ మైనస్ 4ని మనం ఎక్స్ స్క్వేర్ మైనస్ 2 స్క్వేర్గా రాసుకోవచ్చు ఈక్వల్ టు 0. ఇది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫామ్లో ఉంది. అంటే మనకు తెలుసు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. అప్పుడు ఎక్స్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ మైనస్ 2 అవుతుంది ఈక్వల్ టు 0. అప్పుడు దీనికి రూట్స్ ఈ ప్లస్ 2 వచ్చేసరికి అయితే -2 ఈ -2 అలా అయితే 2 అవుతుంది. అంటే మనకి రూట్స్ వచ్చేసి -2, 2 అంటే దీంట్లో థర్డ్ వస్తుంది. నెక్స్ట్ 0x such that -2 less than or equal to x less than 0x belongs to z అన్నారు. z అంటే ఇక్కడ ఇంటీజర్. ఇక్కడ -2కి 0కి మధ్య ఉంటాయని చెప్పారు. అయితే ఇక్కడ -2కి ఈక్వల్ మరియు లెస్ దేర్ అన్నారు. దీని మధ్యలో ఉంటే -2, 0 మధ్య -1 ఉంటుంది. ఇక్కడ మనకి -2కి ఈక్వల్ అవుతుంది అన్నారు. అంటే -2 ఇంకా 0 కంటే తక్కువ అన్నారు కాబట్టి 0 మనకి రాదు. అంటే -2, -1 వస్తుంది. అంటే దీనికి ఫస్ట్ వస్తుంది. therefore ఏ అంటే 4, బి అంటే థర్డ్ ఆప్షన్, సి అంటే మనకి ఫస్ట్ ఆప్షన్. The correct option is option 2. A 4, B 3, C 1. Next problem in the figure, if angle ABC equal to 69 degrees, angle ACB equal to 31 degrees, then of angle BAC plus angle BDC equal to. ప్రక్కపటంలో యాంగిల్ ఏబిసి ఈక్వల్ టు 69 డిగ్రీస్, యాంగిల్ ఏసీబీ ఈక్వల్ టు 31 డిగ్రీస్ అయితే 1/2 ఆఫ్ యాంగిల్ బిఏసి ప్లస్ యాంగిల్ బీడీసీ ఈక్వల్ టు. ఈ ప్రాబ్లంలో మనకి ఒక సర్కిల్లో ఈ 2 ట్రయాంగిల్స్ ఇచ్చారు. అయితే ఈ ట్రయాంగిల్ ఏబిసి యాంగిల్ ఏబిసి అంటే 69, యాంగిల్ ఏబిసి ఈక్వల్ టు 69 డిగ్రీస్, ఇంకా యాంగిల్ బీసీఏ అంటే 31 డిగ్రీస్ అని ఇచ్చారు. Sum of angles in triangle ABC. Sum of angles in triangle ABC equal to angle ABC plus angle ABC plus angle BCA plus angle CAB. సమ్ ఆఫ్ యాంగిల్స్ ఇన్ ట్రయాంగిల్ అంటే మనకి 180 అని తెలుసు. అంటే 180 డిగ్రీస్ ఈక్వల్ టు యాంగిల్ ఏబిసి అంటే 69 డిగ్రీస్ ప్లస్ యాంగిల్ బీసీఏ అంటే 31 డిగ్రీస్ ప్లస్ యాంగిల్ సిఏబి మనకి ఇవ్వలేదు, అందుకని అలానే రాసుకుందాం. యాంగిల్ సిఏబి 180 డిగ్రీస్ ఈక్వల్ టు 69 ప్లస్ 31 చేస్తే మనకి 100 వస్తుంది. 100 డిగ్రీస్ ప్లస్ యాంగిల్ సిఏబి. యాంగిల్ సిఏబి కావాలన్నప్పుడు ఈ 100ని అటు సైడ్ తీసుకెళ్తాం. ప్లస్ 100 అటు సైడ్కి వెళ్తే -100 అవుతుంది. 180 డిగ్రీస్ మైనస్ 100 డిగ్రీస్ ఈక్వల్ టు యాంగిల్ సిఏబి. ఇప్పుడు యాంగిల్ సిఏబి అన్నప్పుడు 180 మైనస్ 100 అంటే 80 డిగ్రీస్ అవుతుంది. అంటే ఇది మనకి 80 డిగ్రీస్. అప్పుడు ఇది కూడా 80 డిగ్రీస్ అవుతుంది. ఎందుకంటే ది యాంగిల్ మేడ్ బై ది కార్డ్ ఇన్ ద సేమ్ సెగ్మెంట్ ఆర్ ఈక్వల్. అయితే మనకి ఈ ప్రాబ్లంలో ఆఫ్ ఇంటూ యాంగిల్ బిఏసి. యాంగిల్ బిఏసి అంటే మనం ఇప్పుడే కనుక్కున్నాం 80 డిగ్రీస్
ప్లస్ బీడీసీ అంటే కూడా 80 degrees. దీని వాల్యూ ఎంత అని అడిగారు. అయితే ఆఫ్ ఇంటూ 80 + 80 అంటే 160 degrees. ఆఫ్ 160లో ఆఫ్ అంటే మనకి 80 degrees వస్తుంది. అయితే ఈ ప్రాబ్లం మనకు కనుక్కోబడింది ఆఫ్ ఇంటూ యాంగిల్ బిఎస్సి ప్లస్ యాంగిల్ బీడీసీ, అది 80 degrees. Then the correct option is option 1, 80 degrees. Next problem, providing 150 grams of rice to each student in midday meal scheme is an application of the following central tendency value. ప్రతి విద్యార్థికి 150 గ్రాముల చొప్పున బియ్యంను మధ్యాహ్న భోజన పథకంలో ఆహారంగా ఇవ్వడంలో ఈ క్రింది కేంద్రీయ స్థాన కొలత వినియోగించబడింది. ఈ ప్రాబ్లంలో మనకి ఒక మిడ్ డే మీల్ స్కీమ్లో ఒక స్టూడెంట్కి 150 grams ఇస్తా అని చెప్పారు. అయితే ఇక్కడ ఒక్కొక్క స్టూడెంట్కి 150 grams వస్తుంది. అయితే ఇక్కడ ఏ సెంట్రల్ టెండెన్సీ వాల్యూ అని అడిగారు. అయితే ఇది మీన్ సెంట్రల్ టెండెన్సీ వాల్యూ అవుతుంది. దీని కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 3, మీన్, సగటు. నెక్స్ట్ ప్రాబ్లం, ఏ మ్యాన్ సోల్డ్ 2 of his goods for 9,900 rupees each. One of he made a gain of 10% and on the other a loss of 10%. Then overall loss percentage is. ఒక వ్యక్తి తన 2 మేకలను ఒక్కొక్కటి 9,900 రూపాయలకు అమ్మినాడు. అందులో ఒక దానిపై 10% లాభం మరియు మరొక దానిపై 10% నష్టం పొందెను. అయితే మొత్తం మీద అతని నష్టశాతం. ఈ ప్రాబ్లంలో మనకి ఒక అతను తన దగ్గర ఉన్న 2 goodsని ఒక్కొక్క దాన్ని 9,900 రూపీస్కి అమ్మాయని చెప్పారు. అయితే ఒక గోడ్ మీద 10% లాస్ వచ్చింది, ఇంకో గోడ్కి 10% ప్రాఫిట్ వచ్చింది. సిపి రెండింటికి సేమ్ ఉండి లాస్ పర్సెంటేజ్ ప్రాఫిట్ పర్సెంటేజ్ సేమ్ ఉంటే మనకి ప్రాఫిట్ లాస్ ఏది రాదు. ఇక్కడ మనకి సెల్లింగ్ ప్రైస్ రెండింటికి ఈక్వల్, ఇంకా లాస్ పర్సెంటేజ్ ప్రాఫిట్ పర్సెంటేజ్ ఈక్వల్ చెప్పారు కాబట్టి మనకి లాస్ వస్తుంది. అప్పుడు లాస్ పర్సెంటేజ్ ఈక్వల్ టు 10 × 10/100 అంటే లాస్ పర్సెంటేజ్ ఇంటూ ప్రాఫిట్ పర్సెంటేజ్ బై 100. 10 × 10 100/100 అంటే 1. లాస్ పర్సెంటేజ్ మనకి 1 వస్తుంది, 1%. దీని కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 4, 1%. నెక్స్ట్ ప్రాబ్లం, 1/2 of 4/5 plus 7/3 plus 4/5 minus 10/3 equal to. 4/5లో 1/2 plus 7/3 plus 4/5 minus 10/3 equal to. ఈ ప్రాబ్లంలో మనకి ఆఫ్ 1/2 of 4/5 plus 7/3 plus 4/5 minus 10/3 వాల్యూ ఎంత అని అడిగారు. ఇక్కడ 1/2 of 4/5 అంటే 1/2 × 4/5 అంటే 1/2 × 4/5 ప్లస్ 7/3 ప్లస్ 4/5 మైనస్ 10/3. ఇక్కడ 2 1s 2's క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు 2/5 ప్లస్ 7/3 ప్లస్ 4/5 మైనస్ 10/3. ఇక్కడ సేమ్ డినామినేటర్స్ ఉన్నాయి, దగ్గర తీసుకుంటాం. అంటే 2/5 ప్లస్ 4/5 మనం చేసినప్పుడు 6/5 వస్తుంది. ఇంకా 7/3 మైనస్ 10/3. అప్పుడు మనకి మైనస్ 10/3 ప్లస్ 7/3 అంటే మైనస్ 3/3. 3కి 3కి క్యాన్సిల్ అంటే ఇక్కడ మనకి -1 వస్తుంది. అంటే 6/5 ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ -1. దీనికి ఎల్సిఎం 5 6 మైనస్ ఇక్కడ ఎల్సిఎం తీసుకున్నప్పుడు మనకి ఇక్కడ 5 వస్తుంది. 6 - 5 అంటే 1 అంటే 1/5. The correct option is option 2, 1/5. Next problem, 5/√3 - √5 equal to.
ఈ ప్రాబ్లం మనకి 5/√3 మైనస్ √5 వాల్యూ ఎంత అని అడిగారు. దీన్ని డినామినేటర్ని రేషనలైజ్ చేద్దాం. ఇక్కడ డినామినేటర్ని రేషనలైజ్ చేసేటప్పుడు ఇక్కడ మనకి √a మైనస్ √b ఫామ్లో ఉంది. అయితే మనకి డినామినేటర్ రేషనలైజ్ చేసేటప్పుడు ఫ్యాక్టర్ ఏమవుతుందంటే √a ప్లస్ √b అవుతుంది. రేషనలైజ్ చేసేటప్పుడు మనం న్యూమరేటర్ని డినామినేటర్ని రెండింటితో ఇంటూ చేయాలి. అంటే అప్పుడు 5/√3 మైనస్ √5 ఇంటూ √a ప్లస్ √b ఫార్మ్ రాయాలి. కాబట్టి మనకి √3 ప్లస్ √5/√3 ప్లస్ √5 వస్తుంది. ఇక్కడ అప్పుడు 5 ఇంటూ √3 ప్లస్ √5 బై ఇది మనకి a మైనస్ b ఇంటూ a ప్లస్ b ఫార్మ్ ఉంది. అంటే మనకి a మైనస్ b ఇంటూ a ప్లస్ b అంటే a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ అంటే √3 స్క్వేర్ మైనస్ √5 స్క్వేర్ అంటే 5 ఇంటూ √3 ప్లస్ √5 బై ఈ స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ పోతుంది. అలాగే ఇక్కడ స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ పోతుంది. 3 - 5 అంటే మనకి -2 అంటే ఇది అంటే మైనస్ ఎక్కడ ఈక్వల్ అంటే -5/2 ఇంటూ √3 ప్లస్ √5. దీని కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 3 -5/2 ఇంటూ √3 ప్లస్ √5. నెక్స్ట్ ప్రాబ్లం ద డిస్టెన్స్ ఆఫ్ ఏ పాయింట్ P AB ఫ్రమ్ ఆరిజిన్ ఈస్ మూల బిందువు నుండి P AB బిందువులకు మధ్య దూరం. ఈ ప్రాబ్లం మనకి పాయింట్ P అంటే A, B అండ్ ఆరిజిన్ కి ఉన్న డిస్టెన్స్ ఎంత అని అడిగారు. అయితే ఇక్కడ P ఆఫ్ అంటే X, Y ఇంకా ఆరిజిన్ కి మధ్య ఉన్న డిస్టెన్స్ మనకి √(x² + y² అవుతుంది. ఇక్కడ మనకి పాయింట్ P అంటే A, B అని ఇచ్చారు. అంటే దీనికి ఆరిజిన్ కి ఉన్న డిస్టెన్స్ మనకి ఏమవుతుందంటే √(a² + b² అవుతుంది. The correct option is option 3 √(a² + b². Next problem in the diagram AB parallel to CD, CD parallel to EF and Y is to Z equal to 3:7. Then the value of X is ప్రక్కపటంలో AB parallel to CD, CD parallel to EF మరియు Y is to Z equal to 3:7 అయితే X విలువ. ఈ ప్రాబ్లం మనకి ABCD ఇంకా EF లైన్స్ అనేవి ప్యారలల్. అయితే ఇక్కడ XYZ యాంగిల్స్ అనేవి ఇచ్చారు. ఇక్కడ XZ అనేవి ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్. అంటే మన ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఈక్వల్ అవుతాయి. అంటే X = Z. ఇక్కడ XY అనేవి కోఇంటీరియర్ యాంగిల్స్ కాబట్టి అవి రెండు సప్లిమెంటరీ. X + Y = 180 degrees. X = Z కాబట్టి Y + Z = 180 degrees వస్తుంది. అప్పుడు మన అంటే Y + Z = 180 degrees. ఇక్కడ మనకి Y + Z = 180 degrees కాబట్టి ఇక్కడ Z ఎంత అవుతుందంటే ఇక్కడ Z అనేది 7 పార్ట్స్ ఉంటాయని చెప్పారు. అంటే 7 టోటల్ పార్ట్స్ అనేవి 3 + 7 అంటే 10 పార్ట్స్ ఉన్నాయి. అంటే 7/10 ఇంటూ 180 అంటే 10 × 18 ఇంటూ 7 అప్పుడు 126 degrees వస్తుంది. ఇది 126 degrees. మనకు ఈ ప్రాబ్లంలో X అంటే ఎంత అని అడిగారు. X = Z కాబట్టి X = 126 degrees. The correct option is option 2 126 degrees. Next problem triangle ABC similar to triangle DEF and their areas are respectively 81 cm² and 144 cm². If BC = 2.7 cm, then EF = triangle ABC similar to triangle DEF మరియు వాటి వైశాల్యాలు వరుసగా 81 చదరపు సెంటీమీటర్లు
మరియు 114 చదరపు సెంటీమీటర్లు. బీసీ ఈక్వల్ టు 2.7 సెంటీమీటర్లు అయితే ఈఎఫ్ ఈక్వల్. ఈ ప్రాబ్లంలో మనకి ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ డిఎఫ్ అని ఇచ్చారు. అయితే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి ఈక్వల్ టు 81 సెంటీమీటర్ స్క్వేర్ అండ్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ డిఎఫ్ ఈక్వల్ టు 144 సెంటీమీటర్ స్క్వేర్. ఇంకా బీసీ 2.7 ఇచ్చారు. అయితే ఈఎఫ్ ఎంత అని అడిగారు. ఇఫ్ టూ ట్రయాంగిల్స్ ఆర్ సిమిలర్, ది రేషియో ఆఫ్ their areas equal to the square of their corresponding sides. అంటే ది రేషియో ఆఫ్ ద ట్రయాంగిల్స్ అంటున్నారు. అంటే ఏ ట్రయాంగిల్ ఏబిసి ఏరియా వచ్చేసి 81 సెంటీమీటర్ స్క్వేర్ బై ట్రయాంగిల్ డిఎఫ్ ఏరియా 144 ఈక్వల్ టు బీసీ బై ఈఎఫ్ హోల్ స్క్వేర్. ఈ స్క్వేర్ అంటే ఇటు సైడ్ రూట్ చేయాలి. అంటే రూట్ 81 అంటే మనకు తెలుసు 9 బై రూట్ 144 అంటే 12 ఈక్వల్ టు బీసీ అంటే 2.7 బై ఈఎఫ్ అంటే మనకు తెలీదు, అలానే రాసుకున్నాం. ఇది 3 టైమ్స్తో క్యాన్సిల్ అవుతుంది. 3 3s 3 4s. ఈఎఫ్ కావాలంటే మనకి ఈఎఫ్ ఈక్వల్ టు 2.7 ఈ రెండు ఇంటూ చేసుకుంటే 2.7 ఇంటూ 4/3 ఇక్కడ ఇంటూ చేసిన సరే కలిపితే డివిజన్ చేస్తుంది. అప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే మనకి 3.6 వస్తుంది. అంటే ఈఎఫ్ ఈక్వల్ టు 3.6. ఆ క్యాన్స్ కొట్టే చెప్పలేవా 3 ఇంటూ 0.9 అని. దీని కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 1 3.6. నెక్స్ట్ ప్రాబ్లం, ఇఫ్ ది సమ్ ఆఫ్ ది ఫస్ట్ 14 terms of an AP is 1050 and its first term is 10, then 20th term is. ఒక అంక శ్రేణిలో మొదటి పదం 10 మరియు మొదటి 14 పదాలు మొత్తం 1050 అయిన 20వ పదం. ఈ ప్రాబ్లంలో మనకి ఒక ఏపీలో ఫస్ట్ 14 టర్మ్స్ యొక్క సమ్ అంటే S14 ఈక్వల్ టు 1050 అని ఇచ్చారు. అయితే ఆ ఏపీ యొక్క ఫస్ట్ టర్మ్ ఏ ఈక్వల్ టు 10 అయితే 20 టర్మ్ ఎంత అని అడిగారు. అంటే మనకు తెలుసు SN ఈక్వల్ టు n/2 ఇంటూ 2a ప్లస్ n-1 ఇంటూ d. S14 ఈక్వల్ టు n ప్లస్ 14/2 ఇంటూ 2. a అంటే ఇక్కడ 10 ప్లస్ n అంటే 14 మైనస్ 1 ఇంటూ d మనకు తెలియదు అర్థం రాసుకుందాం. S14 ఈక్వల్ టు 2 1s 2 7s ఈక్వల్ టు 7. 2 ఇంటూ 20 ప్లస్ 14 మైనస్ 1 అంటే 13 అంటే 13d. S14 అంటే 1050. ఇక్కడ 7 అనేది ఇంటూ చేస్తుంది, ఈ సైడ్కి వస్తే డివిజన్ చేస్తుంది. అంటే బై 7 ఈక్వల్ టు 20 ప్లస్ 13d. దీన్ని మనం క్యాన్సిల్ చేస్తే మనకి 7 అంటే ఇక్కడ 3 వస్తుంది, 7 5s 150 వస్తుంది. అంటే 150 ఈక్వల్ టు 20 ప్లస్ 13d. ఇక్కడ 20 ప్లస్ వేసింది, సైడ్కి వస్తే మైనస్ వేస్తుంది. అంటే 150 మైనస్ 20 ఈక్వల్ టు 13d. అంటే 130 ఈక్వల్ టు 13d. అప్పుడు d అంటే 130/13 ఈక్వల్ టు 10. అంటే d ఈక్వల్ టు 10 వస్తుంది. అయితే ఈ ప్రాబ్లం మనకి 20 టైం అడిగారు. మనకు తెలుసు ఏ అంటే ఎంత టైం ఇండియన్ ఏపీ అంటే a ప్లస్ n-1 ఇంటూ d. n అంటే 20 ఇక్కడ అంటే 20 టైం అడిగారు. a అంటే 10 ప్లస్ n అంటే 20 మైనస్ 1 ఇంటూ d. d మనం కనుక్కున్నాం 10. a20 ఈక్వల్ టు 10 ప్లస్ 20 మైనస్ 1 అంటే 19 ఇంటూ 10 అంటే 190. అంటే a20 ఈక్వల్ టు 190 ప్లస్ 10 ఈక్వల్ టు 200. అంటే a20 టర్మ్ ఇన్ ఏపీ ఈక్వల్ టు 200.
Then correct option is option 2, 200. Next problem, if E and E bar are complementary events, then which of the following is true? ఈ మరియు ఈ బార్ అనునవి పూరక ఘటనలు అయిన క్రింది వాటిలో సత్యమైనది. ఈ ప్రాబ్లం మనకి ఈ అండ్ ఈ బార్ అనేవి కాంప్లిమెంటరీ ఈవెంట్స్ అని ఇచ్చారు. అయితే అప్పుడు మనకి పి పి ఆఫ్ ఈ ప్లస్ పి ఆఫ్ ఈ బార్ ఈక్వల్ టు 1 అవుతుంది. ఇవన్నీ ఇటు సైడ్ తీసుకొస్తే -1 అవుతుంది. అంటే పి ఆఫ్ ఈ ప్లస్ పి ఆఫ్ ఈ బార్ -1 ఈక్వల్ టు 0. దీని కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 1, P of E plus P of E bar minus 1 equal to 0. Next problem, area of the triangle formed by the points 2, 3, -1, 3 and 2, -1 is 2, 3, -1, 3 మరియు 2, -1 బిందువులచే ఏర్పడే త్రిభుజ వైశాల్యం. ఈ ప్రాబ్లంలో మనకి ఒక ట్రయాంగిల్ యొక్క 3 పాయింట్స్ ఇచ్చారు. అవి 2, 3, -1, 3 ఇంకా 2, -1. అయితే దీని ఏరియా ఎంత అని అడిగారు. ది ఏరియా ఆఫ్ ఎ ట్రయాంగిల్ దాని ఫార్ములా ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఈక్వల్ టు ఆఫ్ mod x1 into y2 minus y3 plus x2 into y3 minus y1 plus x3 into y1 minus y2. అయితే ఆఫ్ mod x1 అంటే ఇక్కడ 2 into y2 అంటే 3 minus y3 అంటే -1 ప్లస్ x2 అంటే -1 y3 అంటే -3 -1 మైనస్ y1 అంటే ఇక్కడ 3 ప్లస్ x3 అంటే 2 y1 అంటే 3 y2 అంటే 3. ఇక్కడ ఆఫ్ ఇక్కడ -1 మైనస్ ఆఫ్ -1 అంటే +1 అవుతుంది. అంటే 3 + 1 అంటే 4 2 into 4 ప్లస్ -1 into -1 -3 అంటే -4 అవుతుంది. ప్లస్ 2 3 - 3 అంటే 0. ఆఫ్ ఇంటూ 2 into 4 అంటే 8 ప్లస్ -1 into -4 చేస్తే మనకి +4 వస్తుంది. 2 into 0 అంటే 0. దాన్ని 0 ఆఫ్ ఇంటూ 8 + 4 అంటే 12. దీన్ని 2 1s are 2 6 క్యాన్సిల్ అవుతుంది. అంటే 6. ది ఏరియా ఆఫ్ ఎ ట్రయాంగిల్ మేడ్ బై ది పాయింట్స్ 2, 3 -3 అండ్ 2, -1 is 6. దీని కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 3, 6. Next problem, from a well shuffled deck of cards, if we pick a card randomly, the probability of for it being a red king is. బాగుగా కలపబడిన పేక ముక్కల కట్టలో నుండి యాదృచ్ఛికంగా తీసిన ఒక పేక ముక్క ఎరుపు రాజు కార్డు అగుటకు సంభావ్యత. వెల్ షఫుల్డ్ డెక్ ఆఫ్ కార్డ్స్ నుంచి ఒక రెడ్ కింగ్ కార్డ్ ని తీయడానికి ప్రాబిలిటీ ఎంత అని అడిగారు. అయితే డెక్ ఆఫ్ కార్డ్స్ అంటే దాని యొక్క అవుట్కమ్స్ n(s) ఈక్వల్ టు 52. అయితే దీంతో రెడ్ కింగ్ కార్డ్స్ కావడానికి ఒక ప్రాబిలిటీ 2. మొత్తం కింగ్ కార్డ్స్ దీంట్లో 4 ఉంటాయి. కానీ రెడ్ కింగ్ కార్డ్స్ రావడానికి అవుట్కమ్స్ n(e) ఈక్వల్ టు 2. అయితే దీని ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ number of red key cards P of E equal to n of E by n of S. n of E అంటే 2 by n of S అంటే 52.
ఇది క్యాన్సిల్ చేస్తే 1s 26. P of E equal to 1/26. The correct option is option 4, 1/26. Next problem, points 0, 0, 1, 2, 4, 2 and 3, 0 form A. 0, 0, 1, 2, 4, 2 మరియు 3, 0 అను బిందువులు ఏర్పరుచున్నది. ఈ ప్రాబ్లంలో మనకి 0, 0, 1, 2, 4, 2 అండ్ 3, 0 పాయింట్స్ ఇచ్చారు. అయితే ఇది ఏ కోఆర్డినేట్ అవుతుందని అడిగారు. దీనికి మనం 0, 0కి ఏ, 1, 2కి బి, 4, 2కి సి, 3, 0కి డి అని పేరు పెట్టుకుందాం. అయితే డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ డి అంటే మనకు తెలుసు అది రూట్ ఆఫ్ x2 minus x1 whole square plus y2 minus y1 whole square. The distance between A, B అంటే AB distance దీన్ని బేస్ చేసుకుంటే అప్పుడు మనకి ఇక్కడ x2 అంటే 1, x1 అంటే 0, 1 minus 1 whole square plus y2 అంటే ఇక్కడ 2, y1 అంటే 0 అంటే 2 minus 0 whole square. దట్ ఈ అప్పుడు 1 minus 0 whole square అంటే 1 square plus 2 square దీనికి అంటే రూట్ ఆఫ్ 1 plus 4 ఈక్వల్ టు √5. ఇలానే బీసీ డిస్టెన్స్ బీసీ ఈక్వల్ టు రూట్ ఆఫ్ ఇక్కడ x2 అంటే 4 minus 1 whole square plus 2 minus 2 whole square ఈక్వల్ టు 4 minus 1 whole square అంటే 3 square plus 2 minus 2 whole square అంటే 0 square. అప్పుడు √9 అంటే 3. తర్వాత సిడి డిస్టెన్స్ సిడి ఈక్వల్ టు రూట్ ఆఫ్ 3 minus 4 whole square plus 0 minus 2 whole square. అప్పుడు ఇది రూట్ ఆఫ్ -1 whole square ప్లస్ -2 whole square అంటే అప్పుడు ఇది రూట్ ఆఫ్ 1 ప్లస్ 4 అంటే √5 అవుతుంది. నెక్స్ట్ డిస్టెన్స్ డిఏ ఏడి ఈక్వల్ టు రూట్ ఆఫ్ 0 minus 3 whole square plus 0 minus 0 whole square. అప్పుడు ఇది రూట్ ఆఫ్ -3 whole square ప్లస్ 0 square అంటే ఇప్పుడు ఇది √9 అంటే 3. నెక్స్ట్ ఇక్కడ డయాగ్నల్స్ యొక్క డిస్టెన్స్ చూసుకుందాం. ఇక్కడ డయాగ్నల్స్ అంటే ఏసీ ఇంకా బీడీ అవుతుంది. డిస్టెన్స్ ఏసీ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 4 minus 0 whole square plus 2 minus 0 whole square అంటే అది రూట్ ఆఫ్ 4 square plus 2 square అంటే రూట్ ఆఫ్ 4 square అంటే 16 plus 4 అంటే √20. నెక్స్ట్ ది డిస్టెన్స్ బీడీ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 3 minus 1 whole square plus 0 minus 2 whole square అంటే అప్పుడు రూట్ ఆఫ్ 3 minus 1 అంటే 2 square plus 0 minus 2 అంటే -2 whole square అంటే రూట్ ఆఫ్ 4 plus 4 అంటే √8. ఇక్కడ ఏబి ఈక్వల్ టు సిడి ఇంకా బీసీ ఈక్వల్ టు ఏడి ఇంకా డయాగ్నల్స్ ఏసీ ఈస్ నాట్ ఈక్వల్ టు బీడి అంటే ఇక్కడ ఆపోజిట్ సైడ్స్ అనేవి ఈక్వల్ మళ్ళీ డయాగ్నల్స్ అనేవి ఈక్వల్ కాలేదు కాబట్టి ఇది పారలోగ్రామ్. దీని కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 1
parallelogram, సమాంతర చతుర్భుజం. Next problem, in a certain data distribution table, the class intervals are on followed 0, 10, 10, 20, 20, 30, 30, 40 and so on. Then the type of class intervals is ఒక పౌనఃపున్య విభాజన పట్టికలో తరగతి అంతరాలు ఈ విధంగా ఉన్నాయి: 0, 10, 10, 20, 20, 30, 30, 40. అయినా ఈ తరగతి అంతరాలు ఈ రకమైనవి. ఈ ప్రాబ్లంలో మనకి 0, 10, 10, 20, 20, 30, 30, 40 అండ్ సో ఆన్ విచ్ టైప్ ఆఫ్ క్లాస్ ఇంటర్వల్స్ అని అడిగారు. ఇక్కడ లోవర్ అప్పర్ లిమిట్ లోవర్ లిమిట్ ఒకటే ఉంది కాబట్టి ప్రతి కేస్ లో అలానే ఉంది కాబట్టి ఇది ఎక్స్క్లూజివ్ క్లాస్ ఇంటర్వెల్. అదే ఒక డిఫరెంట్ గా ఉంటే అది ఇంక్లూజివ్ క్లాస్ ఇంటర్వెల్. కాబట్టి ఇది మనకి ఎక్స్క్లూజివ్ క్లాస్ ఇంటర్వెల్. The correct option is option 2, exclusive class intervals. దీని కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 2, మినహాయింపు తరగతి అంతరాలు. నెక్స్ట్ ప్రాబ్లం, కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ టర్మ్స్ 10pq, 20qr అండ్ 30rp. 10pq, 20qr మరియు 30rp పదాల ఉమ్మడి కారణాంకం. ఈ ప్రాబ్లంలో మనకి 10pq, 20qr, 30rp యొక్క కామన్ ఫ్యాక్టర్ ఏంటి అని అడిగారు. అయితే ఇక్కడ 10pq మనం 2 into 5 into p into q గా రాసుకుందాం. 20qr ని 2 into 5 into 2 into q into r గా రాసుకోవచ్చు. ఇంకా 30rp ని 2 into 5 into 3 into r into p గా రాసుకోవచ్చు. ఈ మూడింటిలో కామన్ గా ఉండేది 2 into 5 అంటే 2 into 5 అనేది కామన్ గా ఉంది అంటే 10. 10pq, 20qr, 30rpకి కామన్ ఫ్యాక్టర్ అనేది 10. దీని కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 3, 10. నెక్స్ట్ ప్రాబ్లం, ఇఫ్ cot 3a equal to tan a minus 30 degrees, 0 degrees less than a less than 90 degrees, then the value of sin a is cot 3a equal to tan a minus 30 degrees, 0 degrees less than a less than 90 degrees అయితే sin a విలువ. ఈ ప్రాబ్లంలో మనకి cot 3a equal to tan a minus 30 degrees ఇంకా 0 degrees less than a less than 90 degrees అయినప్పుడు అయితే sin a కనుక్కోమన్నారు. ఇక్కడ a అనేది అక్యూట్ యాంగిల్ కాబట్టి tan a ని మనం cot 90 degrees minus a గా రాసుకోవచ్చు. అప్పుడు ఇది cot 3a equal to cot 90 degrees minus of a minus 30 degrees అవుతుంది. ఇక్కడ cot అని రెండు అక్యూట్ యాంగిల్ కాబట్టి రెండు క్యాన్సిల్ అవుతాయి. అప్పుడు 3a equal to 90 degrees minus a minus into minus plus plus 30 degrees. 3a ఇక్కడ మైనస్ a నెక్స్ట్ సైడ్ తీసుకొస్తే ప్లస్ a ఇక్కడ 90 degrees ప్లస్ 30 degrees ఉంటుంది. 3a plus a equal to 4a 90 plus 30 equal to 120 degrees. అప్పుడు a equal to 4 1s 4 30s అప్పుడు a 30 degrees అవుతుంది. ఈ ప్రాబ్లంలో మనకి sin a అనుకోమన్నారు అంటే sin a ఈక్వల్ టు sin a ఈక్వల్ టు 30 degrees కాబట్టి sin 30. sin 30 degrees అంటే మనకు తెలుసు అది 1/2. The correct option is option 4, 1/2. Next problem, identify the correct statement. క్రింది వాటిలో సరైనది. ఈ ప్రాబ్లం మనకి ఏ కరెక్ట్ స్టేట్మెంట్ అని అడిగారు. దీంట్లో ఫస్ట్ ఆప్షన్ 10 into 10 power 11 ఈక్వల్ టు 100 power 11 అని ఇచ్చారు. అంటే ఇది 10 power 1 into 10 power 11
అంటే ఇది ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n ఫామ్ లో ఉంది. ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n అంటే ఏ పవర్ m ప్లస్ 1 అంటే 10 పవర్ 1 ప్లస్ 11 అంటే 12 10 పవర్ 12 వస్తుంది. కనుక 100 పవర్ 11 ఇచ్చారు కాబట్టి ఇది తప్పు. 2 క్యూబ్ ఇస్ గ్రేటర్ దెన్ 5 స్క్వేర్ అన్నారు. 2 క్యూబ్ అంటే 8, ఇక్కడ 5 స్క్వేర్ అంటే 25 కాబట్టి ఇక్కడ 25 అనే పెద్దది కాబట్టి 25 అనే పెద్దది, కానీ ఇక్కడ 8 అనే పెద్దది అని ఇచ్చారు కాబట్టి ఇది కూడా తప్పే. ఇక్కడ 3 పవర్ 0 ఈక్వల్ టు 1000 పవర్ 0 అన్నారు. అంటే ఎనీథింగ్ పవర్ 0 ఈక్వల్ టు 1 కాబట్టి 3 పవర్ 0 అన్న 1 1000 పవర్ 0 అన్న 1 కాబట్టి ఇది కరెక్ట్ స్టేట్మెంట్. 2 క్యూబ్ ఇంటూ 3 స్క్వేర్ ఈక్వల్ టు 6 పవర్ 5 అన్నారు. 2 క్యూబ్ అంటే 8 ఇంటూ 3 స్క్వేర్ అంటే 9 అంటే 72 ఈస్ నాట్ ఈక్వల్ టు 6 పవర్ 5 కాబట్టి ఇది రాంగ్ స్టేట్మెంట్. Then correct option is option 3, 3 power 0 equal to 1000 power 0. Next problem, the number of lines of symmetry of a polygon having a measure of each of its interior angles 108 degrees is. ప్రతి అంతర్కోణం కొలత 108 డిగ్రీలుగా గల ఒక బహుభుజి యొక్క సౌష్ఠవ రేఖల సంఖ్య. ఈ ప్రాబ్లం మనకి మెజర్ ఆఫ్ ఈచ్ ఇంటీరియర్ యాంగిల్ ఇన్ ఏ పాలిగాన్ ఈక్వల్ టు 108 డిగ్రీస్ అని ఇచ్చారు. అయితే ఎన్ని సిమెట్రికల్ లైన్స్ ఉంటాయని అడిగారు. ది మెజర్ ఆఫ్ ఈచ్ ఇంటీరియర్ యాంగిల్ ఇన్ ఏ పాలిగాన్ ఆఫ్ n అంటే n మైనస్ 2 ఇంటూ 180 డిగ్రీస్ బై n ఈక్వల్ టు 108 డిగ్రీస్. n minus 2 into n minus 2 by n 180 ఇంటూ చేసిన సరే ఇక్కడ డివిజన్ చేస్తుంది అంటే 108 by 180 ఇది 18 టేబుల్ తో క్యాన్సిల్ చేస్తే 6 by 10 వస్తుంది. దీన్ని 2 టేబుల్స్ తో క్యాన్సిల్ చేస్తే 3 by 5 2 3 is 6 2 5 is 10. ఇప్పుడు దీన్ని మనం క్రాస్ మల్టిప్లై చేద్దాం. 5 into n minus 2 3 into n అంటే 5 into n minus 2 అంటే 5n minus 5 into 2 అంటే 10 ఈక్వల్ టు 3n. 5n ఇక్కడ ప్లస్ 3 n ఉంది ఈ సైడ్కి వస్తే మైనస్ 3n ఈక్వల్ టు 10. 5 minus 3n అంటే 2n ఈక్వల్ టు 10. 2 1s 2 5s అంటే n ఈక్వల్ టు 5 అంటే ఇదొక రెగ్యులర్ పెంటాగన్. అయితే దీంట్లో సిమెట్రికల్ లైన్స్ అనేవి 5 ఉంటాయి. The correct option is option 4, 5. Next problem, a rectangular piece of cardboard is made to rotate speedily with one of its length as axis of rotation forms the following 3D object to our visualization. ఒక దీర్ఘచతురస్రాకార అట్టముక్కను దాని ఒక పొడవును ఆధార అక్షంగా చేసుకొని వేగంగా భ్రమణం చేస్తే ఏర్పడు త్రిమితీయ ఆకృతి. ప్రాబ్లంలో మనకి ఒక రెక్టాంగిల్ ఒక లెంత్ ని యాక్సిస్ గా చేసుకొని తిప్పితే ఏ 3D ఆబ్జెక్ట్ వస్తుందని చెప్పారు. మనం ఇదే యాక్సిస్ దీన్ని యాక్సిస్ గా చేసుకొని తిప్పినప్పుడు మనకి ఇలా ఈ షేప్ లో మనకి వస్తుంది. అంటే ఇలానే మొత్తం రొటేట్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ ఇటు సైడ్ కూడా అలానే రొటేట్ అవుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు ఇది ఒక సిలిండర్ షేప్ లో వచ్చింది. అంటే దీన్ని యాక్సిస్ గా చేసుకొని తిప్పినప్పుడు మనకు ఒక 3D ఆబ్జెక్ట్ వచ్చింది, అదే సిలిండర్. The correct option is option 3, cylinder, stupam. Next problem, the value of sin 0 degrees plus cos 90 degrees plus root 2 sin 45 degrees plus cos 45 degrees minus cot 45 degrees is. Sin 0 degrees plus cos 90 degrees plus root 2 sin 45 degrees plus cos 45 degrees minus cot 45 degrees విలువ. ప్రాబ్లం మనకి sin 0 degrees plus cos 90 degrees plus root 2 sin 45 degrees plus cos 45 degrees minus cot 45 degrees వాల్యూ ఎంత అని అడిగారు. మనకు తెలుసు
sin 0 degrees equal to 0, cos 90 degrees equal to 0, the sin 45 degrees equal to 1 by root 2, cos 45 degrees equal to 1 by root 2, ఇంకా 45 degrees equal to 1. sin 0 అంటే 0 ప్లస్ cos 90 degrees అంటే 0 ప్లస్ root 2 ఇంటూ sin 45 అంటే 1 by root 2 ప్లస్ cos 45 అంటే 1 by root 2 మైనస్ cot 45 degrees అంటే 1. అంటే ఇక్కడ 0 ప్లస్ 0 ఇక్కడ రూట్ టూ క్యాన్సిల్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ మిగిలినది 1 ప్లస్ 1 by root 2 మైనస్ 1 ప్లస్ 1 మైనస్ 1 అంటే 0 అవుతుంది. అంటే మనకి 1 by root 2 వస్తుంది. దీని కరెక్ట్ ఆప్షన్స్ ఆప్షన్ 4 1 by root 2. Next problem, the total surface area of a hemispherical object is given as 462 centimeter square. Then the radius of the object is. ఒక అర్ధగోళాకృతి ఉన్న వస్తువు యొక్క సంపూర్ణ తల వైశాల్యం 462 చదరపు సెంటీమీటర్లుగా ఇవ్వబడింది. అయినా ఆ వస్తువు వ్యాసార్థం. ఈ ప్రాబ్లంలో మనకి టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ హెమిస్ఫియర్ 462 సెంటీమీటర్ స్క్వేర్ ఇచ్చారు. అయితే రేడియస్ ఎంత అని అడిగారు. టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ హెమిస్ఫియర్ అంటే 3 pi r స్క్వేర్. అంటే ఇక్కడ ఇచ్చారు 462 సెంటీమీటర్ స్క్వేర్. అంటే 3 into pi అంటే 22/7 ఇంటూ r స్క్వేర్. r ఇప్పుడే కాబట్టి అలానే రాసుకుందాం. ఈక్వల్ టు 462 సెంటీమీటర్ స్క్వేర్. r స్క్వేర్ ఈక్వల్ టు 462 ఇంటూ ఇక్కడ 3 ఇంటూ చేసిన సైడ్ వస్తే డివిజన్ చేస్తుంది. అంటే 1/3 ఇంటూ ఇక్కడ 22/7 ఇటు సైడ్కి వస్తే 7/22 అవుతుంది. దీన్ని క్యాన్సిల్ చేసినప్పుడు ఇది 2 టేబుల్తో క్యాన్సిల్ చేద్దాం. 2 11 22 ఇక్కడ 231 వస్తుంది. ఇది 3 టేబుల్తో క్యాన్సిల్ అవుతుంది. 3 1s 377 క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ 11తో క్యాన్సిల్ చేద్దాం. 11 1s 11 7s అంటే r స్క్వేర్ ఈక్వల్ టు 7 into 7 అంటే 7 స్క్వేర్. అంటే r ఈక్వల్ టు ఈ స్క్వేర్ కి క్యాన్సిల్. r ఈక్వల్ టు 7 సెంటీమీటర్స్. దీని కరెక్ట్ ఆప్షన్స్ ఆప్షన్ 1 7 centimeters. నెక్స్ట్ వీడియోలో 16th ఆఫ్టర్నూన్ సెషన్లో జరిగిన మ్యాథ్స్ 2A పేపర్లోని మ్యాథ్స్ బిట్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. థ్యాంక్ యూ.